మార్చ్ 28న ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ఓపెనింగ్ మ్యాచ్ అయితే జరగబోతుంది. అయితే ఈ ప్లేయింగ్ 11 స్ట్రాంగ్‌గా ఉంది. పర్ఫెక్ట్ బ్యాలెన్స్ టీమ్ ఇది. అండ్ ఆల్సో వెన్యూ స్టాట్స్ అలాగే టీమ్ కాంబినేషన్ కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ముందుగా వెన్యూ గురించొస్తే యాక్చువల్‌గా చిన్నస్వామి స్టేడియంలో ఫస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది. మనందరికీ తెలిసిందే ఈ స్టేడియం ఒక బ్యాటింగ్ ప్యారడైజ్ అని. అలాగే ఇది చాలా చిన్న స్టేడియం అని కూడా తెలిసిందే. సో, మాక్సిమం ఓపెనింగ్ మ్యాచే మనకు హై స్కోర్ ఫెస్ట్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే 2 వైపులా అలాంటి బ్యాటింగ్ ఉంది మరి. మెయిన్‌లీ ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ అయితే మరీ దారుణము. అసలే ఈ పిచ్చు రెడ్ సాయిల్ వికెట్. అందుచేత పేసర్స్‌కైతే మంచి పేసు అలాగే బౌన్స్ గూడా ఉంటుంది. సో, స్టార్టింగ్‌లో పేస్ బౌలింగ్ అటాక్ ఎవరిదైతే బావుంటదో వాళ్ళు కొద్దిగా ఆధిపత్యం చెలాయించే ఛాన్స్ అయితే ఉంటది. అలాగే బౌన్స్‌ని ఇష్టపడి బ్యాటింగ్ చేసే బ్యాటర్లకైతే ఇదొక పండగే. ఎందుకంటే బ్యాట్ మీదకి చాలా నీట్‌గా వస్తది. అందులోని చిన్న గ్రౌండ్ గాబట్టి. సో, మనం యాక్చువల్‌గా ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 170-180 ఉంది. అలాగే ఇక్కడ బౌలింగ్ విషయానికొస్తే పేసర్స్‌కైతే 66% అనుకూలంగా ఉంటది. సో, లాస్ట్ 2 ఇయర్స్ బట్టి పేస్ బౌలింగ్ ఎవరైతే ఉందో అటాకు వాళ్ళైతే 86 వికెట్స్ అయితే తీశారు. ఇక స్పిన్నర్స్‌కొస్తే ఇదైతే 34% అయితే ఆహ్, పే స్పిన్నర్‌లకైతే మంచి హెల్ప్ ఉంటది. సో, స్పిన్నర్స్ అయితే లాస్ట్ 2 ఇయర్స్‌లో 29 వికెట్స్ అయితే తీశారు. కానీ టోటల్ ఇక్కడ 97 మ్యాచెస్ అయితే జరిగాయి. ఓవరాల్‌గా టీ20లో. అయితే అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసేవాళ్ళు 41 మ్యాచ్‌లు గెలిచారు. సెకండ్ బ్యాటింగ్ గెలిసినోళ్ళు 52 మ్యాచ్‌లు చేశారు. అలాగే మనం 2024 నుండి చూస్తే ఈ గ్రౌండ్‌లో ఐపీఎల్‌లో 10 మ్యాచ్‌లు అయితే జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీము 4 సార్లు గెలిస్తే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీము 6 సార్లు గెలిచింది. అంటే మనకి ఇక్కడే అర్థమవుతుంది. టాస్ అనేది ఎవరైతే ముందు గెలిసి వాళ్ళైతే ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటారో వాళ్ళైతే ఫస్ట్ యావరేజ్ స్కోర్‌నైతే వాళ్ళైతే కంట్రోల్ చేయగలుగుతున్నారు బౌలింగ్ అటాక్‌తో. అంటే పిచ్ అన్నది స్టార్టింగ్‌లో రెడ్ సాయిల్ వికెట్ గాబట్టి, పేసర్స్‌కి బాగా మంచి ఛాన్స్ ఇస్తది గాబట్టి, వాళ్ళైతే మంచి ఎంజాయ్ జేస్తారు. రాను రాను పిచ్ అనేది బ్యాటింగ్‌కి బాగా మారిపోద్ది. మెయిన్‌లీ మిడిల్ ఓవర్స్‌లో స్పిన్నర్‌లకి ఎటువంటి ఛాన్సు ఉండదు. అందువల్ల సో, రాను రాను స్కోర్ అనేది పెరిగిపోతూ బట్ నా విషయానికొస్తే నాకు తెలిసి ఈ స్టేడియంలో సేఫ్ స్కోర్ వచ్చేసి ఒక 200-210 కొడితే బెటర్ అనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఇక ఎస్ఆర్‌హెచ్ అలాగే ఆర్‌సీబీ విషయానికొస్తే ప్రెజెంట్ టీమ్ బ్యాలెన్స్ విషయానికొస్తే ఆర్‌సీబీ టీమే బావుంది. ఎందుకంటే 2 టీమ్స్‌కి డిఫరెన్స్ ఏదైనా ఉంది అంటే అది బౌలింగ్ మాత్రమే. కానీ ఎస్ఆర్‌హెచ్‌ని ఎలాంటి తక్కువ అంచనా కూడా వేయకూడదు. ఎందుకంటే మిగిలిన టీమ్స్ మీద ఎస్ఆర్‌హెచ్ ఎలాగాడినా మనం చూడొచ్చు గానీ అపోజిషన్ టీమ్ ఆర్‌సీబీ అంటే చాలు వీళ్ళకి ఎక్కడలేని ఆవేశం వస్తది. ఎలాంటి టఫ్ సిట్యుయేషన్‌లో అయినా ఎస్ఆర్‌హెచ్చే గెలుస్తుంది. అంటే ఆర్‌సీబీ ఎలాంటి టఫ్‌గా ఉన్నా ఎస్ఆర్‌హెచ్‌కే గెలిసే ఒక రిథమ్ అయితే ఉంది. అలాగే లాస్ట్ 5 మ్యాచెస్‌లో ఎస్ఆర్‌హెచ్ 3 మ్యాచ్‌లు గెలిస్తే ఆర్‌సీబీ 2 మ్యాచ్‌లు విన్ అయ్యింది. ఇక టీమ్ విషయానికొస్తే ఆర్‌సీబీ టీమ్ కాంబినేషన్‌లో ఎలా ఉంటదనేది మనం చూడాలి. ఎందుకంటే వీళ్ళకైతే మెయిన్ పేస్ బౌలింగ్ అటాక్ అయిన యష్ దయాలు, జాస్ హేజల్‌వుడ్ అయితే లేరు. యష్ దయాల్ అయితే పూర్తిగా రూల్డ్ ఔట్ అయిపోయాడు. జాస్ హేజల్‌వుడ్ అయితే స్టార్టింగ్‌లోనే లేడు. సో వీళ్ళ పార్టిసిపేషను లేను లేకపోవడం వల్ల ఈళ్ళ ప్లేస్‌ని ఎవరు కుదురుస్తారా అన్నదైతే మనం చూడాలి. ఇక ఆర్‌సీబీ స్క్వాడ్‌లో ఉన్న అందరూ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్సే. ఒక్క సుయాష్ శర్మ తప్ప మిగిలిన అందరూ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్సే. అదీ కాక సుయాష్ శర్మ అయితే అతను ఒక లెగ్ స్పిన్నరు. అలాగే గూగ్లీస్ మీద ఎక్కువ ఆధారపడుతుంది. నేను ఎందుకు రైట్ ఆఫ్ స్పిన్నర్‌ని అడుగుతున్నానంటే అపోజిషన్ టీమ్ ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లో అయితే టాప్ 3 కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్సే. పైగా అభిషేక్ అండ్ ఇషాన్ కిషన్ అయితే రీసెంట్‌గా టీ20లో రైట్ ఆఫ్ స్పిన్నర్‌కైతే చాలా బాగా స్ట్రగుల్ అయ్యారు. ఆ! ఇషాన్ కిషన్ అయితే ఒక 10 మ్యాచెస్‌లో గల అంటే రైట్ ఆఫ్ స్పిన్నర్స్‌కైతే స్ట్రగుల్ అయ్యాడు. కాకపోతే యువతల ఆర్‌సీబీ టీమ్‌లో అంతగా రైట్ ఆఫ్ స్పిన్నర్స్ అయితే లేరు. కానీ పార్ట్ టైమ్‌గా వాళ్ళ కెప్టెన్ రజిత్ పడిద్దర్ అయితే ఏస్తాడు. సో, నాకు తెలిసి ఈ మ్యాచ్‌లో పవర్ ప్లేలో ఒక ఓవర్ అయినా ఏసే అవకాశం అయితే ఉంది. సో, ఇక ఆర్‌సీబీ ప్లేయింగ్ 11కొస్తే ఓపెనర్ల కింద కోహ్లీ, సాల్టు, వన్ డౌన్‌లో వెంకటేష్ అయ్యరు, పటిదరు, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమారు. ఇక వాళ్ళు ఫైనల్‌గా మంగేష్ యాదవ్ లేదా నువాన్ తుషార్‌ని అయితే ఆడిపిస్తారు. ఎందుకంటే మంగేష్ యాదవ్ ఒక లెఫ్ట్ హ్యాండ్ బౌలరు. అలాగే నువాన్ తుషార పవర్ ప్లేలో ఏయగలడు.
అలాగే మనకైతే డెత్ ఓవర్‌లో కూడా అతను మిడ్ ఓవర్స్ కూడా బాగా ఎయగలడు. ఇక 11థ్ ప్లేయర్‌లో జాస్ హజిల్‌వుడ్ ప్లేస్‌లో జాకబ్ డఫీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ కింద శ్రేయస్ శర్మ అయితే వస్తాడు. సో, టీమ్ ఇలా ఉండొచ్చనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఇక ఎస్ఆర్‌హెచ్ టీమ్ విషయానికొస్తే బ్యాటింగ్ గురించి మనం ఎలాగో మాట్లాడాల్సిన పని లేదు. మనం చూడాల్సిందల్లా ఎస్ఆర్‌హెచ్ బౌలింగే. ఎందుకంటే ప్యాట్ లేడు. అలాగే ఇషాన్ మలింగ ఫిట్టే. కానీ డైరెక్ట్‌గా టీమ్‌లోకి జాయిన్ అయ్యాడు. సో, తను ప్లేయింగ్ 11లోకి వస్తాడో రాడో మనం చూడాలి. ఇక స్పిన్నర్స్ విషయానికొస్తే ఎలాంటి డౌటు లేదు. ఇద్దరు నోన్ స్పిన్నర్స్ అయితే ఉన్నారు. ఒకటి హర్ష్ దూబే, రెండోదేమో జేసన్ అన్సరీ అయితే ఉన్నారు. అలాగే రీసెంట్‌గా ప్రాక్టీస్ మ్యాచ్‌లో మనం చూస్తే ఒక శివాంగ్ కుమార్ అనేసి ఒక ప్లేయర్ అయితే ఉన్నాడు. తనైతే చాలా బాగా ఏశాడు. సో, మాక్సిమం ఈళ్ళు ప్లేయింగ్ 11 ఓపెనర్ల కింద అభిషేక్ శర్మ హెడ్డు. తర్వాత ఇషాన్ కిషను, క్లాసెను, అరోరా, నితీషు, లియామ్ లివింగ్‌స్టోను, హర్ష్ దూబే, తర్వాత బ్రైడెన్ కార్సు, హర్షల్ పటేలు, జయదేవ్ ఉనాద్కట్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ కింద అయితే స్పిన్నర్ కావాలంటే శివాంగ్ కుమారు లేదా అనికేత్ వర్మ ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నేను ఫాస్ట్ బౌలింగ్‌ని 4 ఆప్షన్స్ పెట్టుకొని నేనైతే ఎళ్తున్నాను. ఎందుకంటే చిన్నస్వామిలో స్పిన్నర్‌లకి ఎలాగూ ఎటువంటి హెల్ప్ ఉండదు. సో, ఆల్రెడీ ఎస్ఆర్‌హెచ్‌లో హర్ష దూబే అలాగే లియామ్ లివింగ్‌స్టోన్ వచ్చేసి స్పిన్నర్‌లు అయితే ఉన్నారు. సో, అందువల్ల నేను నలుగురు ఫాస్ట్ బౌలింగ్ అటాక్‌తో అయితే నేను ఎళ్తున్నాను. ఇన్ కేస్ వాళ్ళకి కావాలి అనుకుంటే జయదేవ్ ఉనాద్కట్‌ని ఇంపాక్ట్ ప్లేయర్ కింద పెట్టుకొని జేసన్ అన్సారీ అలాగే హర్ష దూబేతో అయితే ఎళ్ళొచ్చు. అలా గాని ఇన్ కేస్ ఎళ్తే హర్ష దూబే, లియామ్ లివింగ్‌స్టోను అలాగే జేసన్ అన్సారీ వీళ్ళు ముగ్గురు స్పిన్ అటాక్ అయితే ఉంటది. ఇక పేస్ అటాక్‌కొస్తే నితీష్ కుమార్ రెడ్డి, బ్రైడెన్ కార్సు, హర్షల్ పటేలు, జయదేవ్ ఉనాద్కట్ పేస్ అటాక్స్‌తో అయితే ఉండొచ్చు. సో, మాక్సిమం ఎస్ఆర్‌హెచ్ అయితే ఈ లీడ్‌తో అయితే రావచ్చు.